ఫోన్ ట్యాపింగ్ అంశంలో హైదరాబాద్ సిపి సిట్ చీఫ్ సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేయాలి తప్ప తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కి విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు హైదరాబాద్ సిపి అలాగే సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫస్ట్ నుంచి కూడా వీరు కోర్టు రూల్స్ ని ఫాలో అవ్వట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా దర్యాప్తు దశలో ఉన్నప్పుడు తీర్పు చెప్పే రైట్ అయితే మీకు లేదని చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్పై మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా సీరియస్ కావడం జరిగింది. ప్రధానంగా సజ్జనార్ నిన్న జరిగినటువంటి సిట్ విచారణలో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అందులో మనం ఒకసారి చూసినట్లయితే ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ హ్యాస్ కన్క్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అక్రమం ఇల్లీగల్ అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? అది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా దీన్ని ఇల్లీగల్ అని క్రియేట్ చేస్తారు? మీరు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి తీర్పులను గౌరవించాల్సిన అవసరము ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకు ఉంటుంది. కానీ మీరే ఏ విధంగా దీన్ని దోషిగా నిర్ధారిస్తారంటూ కూడా హరీష్ రావు అటు సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై కూడా కొంత సీరియస్ కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చట్టపరంగా విచారణ జరుగుతుంది. ఒకవైపు విచారణ జరుగుతుంది. అందులో ఇప్పటికే హరీష్ రావు హాజరయ్యారు, కేటీఆర్ హాజరయ్యారు, ఆ తర్వాత సంతోష్ రావు హాజరయ్యారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. చట్టపరంగా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇది ఇల్లీగల్ అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? అంటే మీరు కోర్టులో మీరే తీర్పులు చెప్తారన్న వ్యాఖ్యలు కూడా నిన్న హరీష్ రావు చేయడం జరిగింది. తీర్పులు కోర్టుల ద్వారానే వెలువడాలి కానీ అధికారుల ద్వారా వెలువడాలని అవసరం లేదు. ఇదంతా కూడా కోర్టు దిక్కన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పరిధిలోకి వస్తుంది తన వ్యాఖ్యలని. ఇది ఇల్లీగల్గా నిర్ధారణ మీరు ఏ విధంగా చేస్తారు? అంత సజ్జనారు ఒక రీతిలో అంటే రాజకీయ నాయకులను కొంత ప్రలోభ పెట్టే విధంగా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సజ్జనార్కు కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు అటు సజ్జనార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే చాలాసార్లు మండిపడ్డారు. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారు, చట్టం తన పని చేసుకోవాలి, కానీ ఈ రకంగా రాజకీయ నాయకుల ప్రేరేపితంగా అటు వ్యాఖ్యలు చేయడం సజ్జనార్కు కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇల్లీగల్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చూసుకుంటుంది. కానీ సజ్జనార్ని ఏ రకంగా ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇల్లీగల్ అని ఏ విధంగా నిర్ధారిస్తారు? అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో విచారణ కొనసాగుతుంది, అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది, సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించిన విషయంలో
సజ్జనార్ ఏ రకంగా దీన్ని ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్తారంటూ కూడా అటు హరీష్ రావు సజ్జనార్ తీరుపై కొంత సీరియస్ కూడా కావడం జరిగింది. మరి దీనిపై హరీష్ రావు కామెంట్ చేసిన దానిపై మరి హరీష్ రావు కామెంటరీపై అటు సజ్జనార్ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారాన్ని అయితే రేపుతుంది. గతంలో కూడా సజ్జనార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ మాత్రము రాజకీయంగా కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. సజ్జనారు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. దీనిపై మరి సజ్జనారు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. శాలిని, సునీల్, మొన్న అంటే రెండోసారి కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో కూడా వాళ్ళు 160 CRCP నిబంధనలకు విరుద్ధంగానే ఇచ్చారు అని చెప్పారు. సో ఆ నోటీసులకు సంబంధించి అలాగే ఇప్పుడు సజ్జనార్ చేసిన ట్వీట్కి సంబంధించి బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది రెండింటికి సంబంధించి? గతంలో కూడా సజ్జనారు తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ శ్రేణులు. అదేవిధంగా 160 CRPs నోటీసులు హరీష్ రావుకు ఇవ్వడం, ఒకే రోజు అంటే కొంత టైం ఉండగా హరీష్ రావు సిద్దిపేటలో ఉండగానే నైట్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం, తెల్లారి రావాలని చెప్పడం, ఎంత టైం కూడా లేకపోవడంతో కొంత సిట్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కేటీఆర్కు 160 CRPs నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సంతోష్ రావుకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అటు కేసీఆర్కి సైతం ఇచ్చి విచారించారు. నిన్న 160 CRPC నోటీసులు ఇవ్వడం పట్ల కొంత అటు ఫామ్ హౌస్లో విచారించాలని చెప్పినప్పుడు కూడా మళ్ళీ కావాలని రెండోసారి నోటీసులు ఇచ్చడం, నందినగర్లో విచారిస్తామని చెప్పడం, ఆ తర్వాత కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అన్ని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇలానే కొనసాగితే మాత్రము డిఓపిటికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి ఖచ్చితంగా సజ్జనార్ తీరుపై ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు సజ్జనార్. అధికార పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ని యథావిధిగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా సజ్జనార్ తీరుపై మాత్రం కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కంటెంట్ ఆఫ్ కోర్టు దిక్కన్న విధంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి రూల్స్ వ్యతిరేకంగా సజ్జనార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి సోషల్ మీడియాలో వేదికగా ఇలాంటి పోస్టులు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని చెప్తూ ఎందుకు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసును పక్కదోవ పట్టించాలని కేంద్ర బడ్జెట్ని అడ్డం పెట్టుకున్నారన్నారు. మీ డైవర్షన్ పాలిటిక్స్ అలాగే డర్టీ స్పీచ్ల గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా 2 వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేదు అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గుశనం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లనా లేదా రాబందులు లేక రాక్షసత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టిరో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి. అది డొల్లన మీ డొంక కదిలించే కేసా నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ పై కేసు నమోదైంది. దీంతో పలు ఐపీసీ సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో జోగి రమేష్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు వైసీపీ శ్రేణులు, అలాగే కార్యకర్తలు. ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అయితే మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, ఇప్పటికే అక్కడ జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇబ్రహీంపట్నం పెరి రోడ్లోని మాజీ జోగి రమేష్ నివాసంపై ఆదివారం సాయంత్రం కూటమి నేతలు దాడి పాల్పడ్డారు. ఆయన నివాసంపై రాళ్లు పెట్రోల్ బాటిల్ ఇసురు ఇంటికి నిప్పండించారు. ఆ సంఘటనలో ఇబ్రహీంపట్నం రణరంగంగా వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై జోగి చేసిన వ్యాఖ్యలకు నిరసనంగా వందల సంఖ్యలో కూటమి నాయకులు పెట్రోల్ బాటిల్, కర్రలతో, రాళ్లతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. ఆయన తండ్రి జోగి మోహన్ రావు, కొంతమంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. జోగి సతీమణి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. జోగి రమేష్ మద్యం కేసులో సోమవారం స్తంభంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వెళ్లారు. కూటమి నేతలు దాడికి వస్తున్నారని సమాచారం అందుకున్న వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రిపై కేసు నమోదైంది. శనివారం దాతాంజలి స్వామి గుడి వద్ద కార్యక్రమం భాగంగా చంద్రబాబు, లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఇబ్రహీంపట్నం టీడీపీ నాయకులు జోగి రమేష్ పై కేసు పెట్టినట్లు సమాచారం. పలు సెక్షన్ల కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వద్ద అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. భారీగా చేరుకున్న పోలీసులు ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇటు పోలీసులు, ఇటు వైసీపీ కార్యకర్తలు ఇంటి దగ్గర చేసడంతో వాతావరణం బయలుదేరంగా ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 320 రూపాయలకు ఆగస్టు 19 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 389 రూపాయలకు ఈ ప్రీమియర్ డైరీ చంద్రబాబు గారి టైంలోనే అత్యధిక సార్లు దాదాపు 90% పైగా ఈరోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. మరి దీనికి ఎంతసేపు డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు? ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడటం మంచి పద్ధతా అని ప్రశ్నించి వాళ్ళు సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినారు. అంతకు పూర్వం వీరు మాట్లాడడం జరిగింది. మొదట జూలై నెలలో 2024లో శ్యామలరావు గారు ఈవోగా వెజిటబుల్ ఆయిల్ కలిపారు అన్నటువంటి రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చింది అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సెప్టెంబర్ 18 తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే శ్యామలరావు గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపింది అని చంద్రబాబుకు వంత పాలుకుతూ చంద్రబాబు ఆయన చేత మాట్లాడించటం జరిగింది. కానీ సిట్
అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్ళీ పంపించిన తరువాత ఇలాంటి అనిమల్ ఫ్యాక్టరీ కలవలేదు అని వాళ్ళ ఛార్జ్ షీట్లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబును మోసేటువంటి ఈ పల్లకి మోతగాళ్లంతా ప్రసార మాధ్యమాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి అనేక టీవీ5 ఇలాంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా సిట్ను ప్రశ్నిస్తున్నారు, సిబిఐని ప్రశ్నిస్తున్నారు. మీరు అలా చేయలేదే, ఇలా చేయలేదే, ఇలాంటి ఎంక్వైరీ చేయలేదే. ఎవరు చేయొద్దన్నారు? ఇప్పుడు కూడా చేయమని కోరతాం మేము. ఇప్పుడు కూడా మేము ఆ ఎంక్వైరీ మీరు కోరినట్టే చేయించండి అని చెప్తాము. కానీ చంద్రబాబు నియమించేటువంటి సిట్టుతో కాదు సుమా. చంద్రబాబే సిట్టును నియమిస్తే ఆ సిట్టు అధికారులు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కనుక వాళ్ళు వెంటనే మమ్మల్ని అందరినీ నిందితుల్ని చేస్తారు. కనుక వాళ్లతో కాదు చేయాల్సింది, తప్పుడు నివేదికలిచ్చి తప్పుడు చేయనటువంటి వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి అందరినీ జైలుకు పంపించేటువంటి సిట్టు కాదు కావాల్సింది. సరైనటువంటి న్యాయ విచారణ చేసే సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి అధికారుల చేత విచారణ చేయించాలా. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ తన చార్జ్ షీట్లో పేజీ నంబర్ 65లో చాలా స్పష్టంగా 2018లో బోలేబాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలేబాబాను డిస్క్వాలిఫై చేయటం కూడా జరిగింది. మరొక కథనం వీళ్ళు రాస్తున్నటువంటిది ఏందిరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది? దానికి పాల్గొనలేదు కదా. పాల్గొనలేదు అంటే అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్లలో పాల్గొనటం జరిగింది. వైష్ణవి డైరీ అన్నది కూడా ఆ తర్వాతనే పాల్గొనటం జరిగింది. మాల్గంగా అన్నటువంటిది కూడా. ఇక సరళతరం చేయటం ద్వారా కొత్తగా వచ్చి నెయ్యి కల్తీ చేయటంలో భాగస్వాములైనటువంటి సంస్థల పేర్లు ఒక్కటన్నా సిబిఐ పేర్కొన్నదా? సరళతరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టార్టప్ కంపెనీలను మన స్థానికంగా ఉండే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కొత్తగా డైరీ సంస్థలని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆ నిబంధనలని సరళం చేయటం తప్ప దాని ద్వారా కొత్తగా వచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. ఒక కంపెనీ కూడా రాలేదు. కాబట్టి ఆ సరళతరం చేయటం మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టే కఠినతరం చేయటం జరిగింది. మేము
మంగళగిరిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వ్యక్తిత్వ హననము దాన్ని అన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను ఈ వర్గానికి చెందాను అని చెప్పడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి అభివృద్ధి చేయడం కోసం, లేకపోతే వారికి ఆర్థికంగా స్థిరపడ చేయడం కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుని తప్పుదోవ పట్టించేది కరెక్ట్ కాదు. శాంతి భద్రతల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా క్షీణించిన పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళే దూషించి వాళ్ళే మాట్లాడి వాళ్ళు కావాలని ఏదో రకంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివిటీ మా మీద రుద్ది ఏదైతే 1924లో వాళ్ళు అరాచకాలు చేశారో, ఏదైతే అందరినీ తరిమివేశారో, పెట్టుబడిదారులు తరిమేశారో, అలాగే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని హతం కూడా చేశారు. మీరు చూశారు, చంద్రయ్య అనే వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీకి సానుకూలంగా చెప్పకపోతే తలకాయ కోసిన పరిస్థితి. అవన్నీ చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు, అంటే అది కూడా ఒక కారణం. అది మాకు రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రెంట్ వాతావరణంలో ఈ రాష్ట్రం ఒక మంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అనిశ్చితి వాతావరణం తీసుకురాము. ఎంతటి వారైనా కూడా చెప్పాక తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం. కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అది నిన్న జరిగినటువంటి అవ్వచ్చు, మొన్న జరిగింది అవ్వచ్చు. అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనియ్యం. రాజధాని మా ప్రాంతమనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి. భయభ్రాంతులు పెడితే శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తాను, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మేము నపల్చుకోలేం కాదు. కానీ మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి. పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప ఎక్కడ ఇంత కూడా చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్కి మేము వాడుకోవట్లేదు. వీళ్ళు ప్రతిదీ కూడా బయాస్, అంటే ఏ వర్గాలకి వర్గాలు చేర్చాలి, కులపరంగా మతపరంగానా ఇంకో పరంగానా ధనికులు ఇది ఏదో రకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం. మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం ఇట్టంటే చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించేది లేదు. డెఫినెట్గా అదే చెప్తారు కదా. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 14 సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు. మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న, వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం. వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం. అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వెంటపడి చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదే. మా సిద్ధాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే అదే కాదు, మీ చంద్రయ్య ఏదవచ్చు, సింగ్ ఏదవచ్చు, మీరు జరిగినటువంటి అన్ని పరిమాణాలు అన్ని హత్యల్లో కూడా అన్ని దాడుల్లో కూడా మేము ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి.
రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్ట్రేషన్ మొదలైందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఏపీలో తాజా పరిణామాలపై అయితే సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. విషయాల్ని గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఇటు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు నాయుడు పై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మంత్రి నారా లోకేష్ పై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇటు కార్యకర్తలు, దీనికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులందరూ కూడా బొగ్గుమంటం. దీనికి సంబంధించి రాష్ట్రంలో జరిగినటువంటి అలజడులు, అల్లర్లకు కారణంగా కూడా వైసీపీ తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలాగా ఇటు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా చేసినటువంటి నేపథ్యంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క పరిణామాలపై కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్ట్రేషన్ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీలో పరిశ్రమలు, అదేవిధంగా పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం వేగంగా పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీలో ఒక ఫ్రస్ట్రేషన్ రాజకీయాలు మొదలవుతున్నాయంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతుందంటూ కూడా ఇటు ప్రజలకి సేవ చేయడం, వారికి సాధికారికత కల్పించడంలో మా సిద్ధాంతం అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరుగుతోంది. ఏదైతే వాళ్ళు విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలనే పునర్నిర్మాణం చేస్తూ, అదేవిధంగా వీటన్నిటిని తిరిగి గాడిలో పెట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీ అయితే కనుక చూడలేక వీటన్నిటికీ కూడా తరలిస్తున్నటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం కూడా జరుగుతోంది. చట్ట ఉల్లంఘనకి ఎవరిని అనుమతించేది లేదు అంటూ కూడా ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ట్వీట్ ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.